బ్యాచిలర్స్‌కి, వర్కింగ్ విమెన్ అండ్ అలాగే పీజీలో ఉండే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ ప్రీమిక్స్ పౌడర్ సీరీస్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఫస్ట్ పెసరపప్పు, బియ్యం, పోపు దినుసులు, అలాగే కొంచెం మిరియాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక దంచుకునే దాంట్లో కొంచెం మిరియాలు కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్ రైస్ అలాగే ఒక హాఫ్ కప్ పెసరపప్పు వేసి స్లో ఫ్లేమ్‌లో, వర్కింగ్ విమెనే కాదండి, మనం ఇంట్లో ఎప్పుడన్నా ఇలా ప్రీమిక్స్ పౌడర్స్ రెడీగా ఉంటే ఏం చేసుకోవాలని తెలియనప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ పిల్లలకు కూడా పెట్టొచ్చు. ఇందులోనే పోపు అన్నీ వేస్తున్నాం కాబట్టి జస్ట్ కుక్కర్‌లో వాటర్ వేసి 2 విజిల్స్ రానిస్తే బ్రేక్‌ఫాస్ట్ రెడీ. కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. మిక్సర్ జార్‌లో వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా అంటారు కదా, లైక్ ప్యూర్ పౌడర్‌లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 1 ఆర్ 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని పోపు దినుసులు, ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. దీంట్లోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ ఫ్లేవర్ ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే మనము లాస్ట్‌లో జస్ట్ కుక్ చేసేటప్పుడు ఇంకా ఏమీ వేయము. జస్ట్ నార్మల్‌గా దీన్ని వాటర్‌లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకుంటున్నాము. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని, ఇది కూడా మళ్ళీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసేసుకోవడమే. ఇలా ఎయిర్ టైట్ బాక్సెస్‌లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్‌లో మనకి ఒక 2-3 మంత్స్ వరకు కూడా చాలా ఫ్రెష్‌గా ఉండిద్ది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ వేసేసి, ఈ పౌడర్ వేసేసి కుక్కర్‌లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి పొంగల్ రెడీ అయిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.